కూడా బయటికి వెళ్ళకండి. మేమంటే భూగర్భ జల అన్వేషణ చేయాలి కాబట్టి ఎండాకాలంలో బోర్లు రైతులు ఎక్కువగా వేసుకుంటారు కాబట్టి ఫెయిల్ అవుతుంటాయి. నీటి సర్వ విధాల ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళు మా వీడియోలు చూసి మా గురించి తెలుసుకొని మాకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మేము సర్వే చేసి వాళ్ళకి మంచి పాయింట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. గడిచిన 5-6 నెలల నుంచి అయితే కొద్దిగా లేస్తున్నాం, అడవులకు వస్తున్నాం. అడవిలో అన్నారు ఎట్లుంటారో మాకు తెలియదు, కానీ మేమైతే కర్యాగుట్టలో తిరిగినట్టు అనిపిస్తుంది నాకు. ఇది చిన్నగంట కర్యాగుట్టలో సినిమా షూటింగ్కి వెళ్ళిన సొరంగం దోమేవాళ్ళు లోపల నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు మన దగ్గర పోతే ఏపీ లింగంలో మా అనిలకి ఎర్రసీమలు కలిసినాయి. నాకు ఆయన మొత్తం ఎర్రసీమలు. ఇది కర్యాగుట్టలో తిరిగిన ఆయనకేమో కందరికాయలు కలిసినాయి. పాము పిల్లలు ఏందండి బాధలు అనుకుంటారు. సుమారు సార్ ఎంత మంచిగా కార్లో అసిస్టెంట్లు ఉంటారు అనుకుంటారు, కానీ మా బాధలు మా గాథలు చెప్దామంటే ఒక్కరన్నా మమ్మల్ని కనికరించట్లేదు. అంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా లేదు, అసలు ఎంటర్టైన్మెంటే కాదు. ఎందుకంటే రైతులు వద్దు ఏం చేద్దాం ఇవాళ మంచిగా ఇంట్లో వందాం అని చెప్పి అనిపిస్తుంది, కానీ రైతు బోర్ ఫెయిల్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడాలి, మా వంతు ప్రయత్నం చేయాలనే ఆలోచనతో ఎండ అయినా వాన అయినా ఎంత చలి పెట్టినా భరించి చేయాలి. ఎందుకంటే నాకు కూడా బతకాలని పని దొరకాలిగా. ఎప్పుడైతే పని దొరకదో అప్పుడు మనం ఉన్న వేస్ట్ అని నేను ఫీల్ అవుతాను. మనకు బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఉన్నంత కాలం పని దొరుకుతూనే ఉండాలి. ఎందుకంటే పని చేసుకోవడానికి పని దొరుకుతుంది. నాకున్న నాలెడ్జ్నే నేను ప్రజలకి వాళ్ళ భూముల్లో భూగర్భ పరీక్షలు చేసి నీటి నిల్వలని కనిపెట్టే ప్రయత్నం చేస్తాను. 90% నా ఎఫర్ట్స్ పెడతా. కొన్ని సందర్భాల్లో ఫెయిల్ కూడా అవుతున్నాయి. రైతులు కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది సీరియస్ అవుతుంటారు, కొంతమంది ఛాలెంజింగ్ టాస్క్ ఇస్తుంటారు. ఏదైనా నేను దేవుని కాదు కదా, నేను కూడా సామాన్య మన వంతు ప్రయత్నం చేస్తున్నాం, మానవుణ్ణి. కాకపోతే జియాలజీ కోర్స్ చదివిన ప్రయత్నం పురుష లక్షణం. ప్రయత్నం చేస్తున్నా, సక్సెస్ చేస్తున్నా. అయితే ఎక్కువగా బోర్లు ఎవరికైనా సక్సెస్ అవుతాయి, కానీ ఎవరైతే మన రిలేషన్ వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఒక బెస్ట్ ఫ్రెండ్, అరే మా బెస్ట్ ఫ్రెండ్ జియాలజిస్ట్ అని చెప్పి తీసుకెళ్తారో వాళ్ళు ఏంటంటే మనకు డౌట్లు ఎక్కువ వస్తాయి, మనల్ని వర్క్ చేయనియరు. ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కావాలి, నాకు 3 ఇంచులు నీళ్ళు కావాలంటాడు. ఏడు తెచ్చి పోస్తామండి. నేను పోసేది ఉంటే బాగుండు. అంటే భూమి లోపల ఉండాలి కదా.